ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, అయోగ్యుని ఎన్నికలైనటువంటి వాడిని నన్ను నీ వాక్య పరిచర్య నిమిత్తము నిలబెట్టినందు నీకు వందనాలు. నన్ను మరుగుపరచి నీవే మాట్లాడమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఈ దానియేలు గ్రంథ ధ్యానాల్లో 8వ అధ్యాయం మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 8వ అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి దర్శనం దానియేలు కలిగింది. దానియేలుకు కలిగినటువంటి దర్శన భాగంలో మేకపోతు, పొట్టేలు, దానికి సంబంధించినటువంటి కొమ్ములు నా ముందు ఎపిసోడ్లో వాటి గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ యొక్క దర్శన భాగం యొక్క చివరి భాగంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశం దానియేలుకి దర్శనంలో కనిపించింది. ఏంటి ఆ సన్నివేశం అని అంటే, దేవుని యొక్క ఆలయములో అనుదిన బలి అర్పణలో నిలిపివేయబడినట్లుగా దానియేలు దర్శనం చేశాడు. ఏంటి అనుదిన బలి అర్పణలో అన్నది ముందు ఎపిసోడ్లో మనం ప్రస్తావించాం. ముందు ఎపిసోడ్లో నేను తెలియజేసినట్లుగా ఈ యొక్క ఆలయము భౌతికమైనటువంటి ఆలయం, యెరూషలేములో ఉండేటటువంటి ఆలయం, లేకపోతే స్పిరిచువల్ ఆత్మీయంగా కట్టబడేటటువంటి ఆలయం. ఈ రెండు ఆలయాల్లో ఏదో టై ఉండొచ్చు. ఇది ఏ ఆలయం అయి ఉంటుంది అని దాని గురించి ఆలోచన చేస్తూ, ఇది భౌతికంగా యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం అయి ఉంటుంది అని మనం ఈ యొక్క డిస్కషన్ కొనసాగిస్తూ ఉన్నాం. దీని తర్వాత ఎపిసోడ్స్లో ఇది ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో పరిశీలన చేద్దాం. అప్పటి వరకు మన యొక్క ఈ పరిశీలన భౌతికమైనటువంటి దేవాలయం గురించే చర్చ జరుగుతూ ఉన్నది. భౌతికమైనటువంటి ఆలయంలో జరిగేటటువంటి సంభవాల గురించి ఈ యొక్క దానియేలు యొక్క దర్శనంలో కనపడుతూ ఉన్నది. ఈ ఆలయాన్ని పాడు చేసినట్లుగా, ఆలయాన్ని ప్రజలందరూ కాళ్ళతోడు తొక్కినట్లుగా చూస్తూ ఉన్నాడు. ఈ కారణాలు ఇంకా చెప్పుకుంటూ పోతూ ఈ యొక్క తొక్కడమే కాదు కానీ బలి అర్పణలు నిలిపివేయబడినది అని దేవుని వాక్యం 8వ అధ్యాయం 11వ వచనంలో దానియేలు రాశాడు. ఇప్పుడు 12వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, అతిక్రమము జరిగినందున ఈ అనుదిన బలి అర్పణములు ఆగిపోవడానికి గల కారణాన్ని చెప్తూ, అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నివారణ చేయుట అన్నది. అంటే అతిక్రమం గురించి రాశాడు. అలాగే 13వ వచనం వచ్చేటప్పటికి అతిక్రమము జరిగినందున సంభవించు నాశనము అని రాశాడు. అతిక్రమము జరిగినందున అనుదిన బలి అర్పణల ఆపివేయడం, అతిక్రమము జరిగినందున నాశనము సంభవించబోతుంది అంటాడు. అదేవిధంగా దానియేలు రాసినటువంటి గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడంటే, నాశనం కలుగుజేయు హేయమైన దానిని నిలవబెట్టు పర్యంతము అని రాయడు. నాశనము కలుగుజేయి హేయమైనది అంటే, హేయమైనది అన్నది కొత్త మాట. అతిక్రమం మొదటి మాట, హేయమైనది రెండవ మాట, మూడవది నాశనం. ఈ అతిక్రమానికి, హేయమైన దానికి, నాశనానికి ఏదో ఒక విధమైనటువంటి సంబంధం ఉన్నది. ఏంట అతిక్రమం, ఏంట హేయమైనది, ఏమిట నాశనం. ఈ 3 మాటల గురించి మనం ఈ వచ్చే ఎపిసోడ్స్లో మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. ఇదే మాటని, ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని యేసుక్రీస్తు మార్కు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 14వ వచనంలో అంతం ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడు రాబోతుంది అన్నది శిష్యులకి చెప్తూ ఇలాగన్నాడు. ఏమన్నాడంటే, నాశనకరమైనటువంటి ఏ వస్తువు నిలువరాని స్థలం ముందు నిలుచుట మీరు చూచుచున్నప్పుడు అన్నాడు. నాశనకరమైనటువంటి అది ఏ వస్తువు యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, నాశనం చేసేటటువంటి లక్షణం కలిగి నాశనకరమైనటువంటి ఏ వస్తువు నిలువరాని స్థలమునందు నిలుచుట. ఎక్కడైతే నిలవబడకూడదో, ఎక్కడైతే ఉండకూడదో, ఎక్కడైతే నిషేధించబడిందో ఆ వస్తువు అక్కడ నిలిచినప్పుడు అన్నాడు. ఏం జరుగుతుందంటే తర్వాత అంతం రాబోతుంది అని. అంతం రాబోతుంది అంటే ఈ దర్శనము అంతానికి సంబంధించిందా అని మనకి ఒక అనుమానం రావచ్చు. ఇదే విషయాన్ని మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయం 15వ వచనంలో అంటున్నాడు. యేసుక్రీస్తే చెప్తున్నాడు. కాబట్టి
ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే అన్నాడు. అక్కడేమో నిలువురాని స్థలం అని అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికేమో ఈ భాగంలో పరిశుద్ధ స్థలం అని అన్నాడు. అంటే హేయమైన వస్తువు ఎక్కడ ఉండకూడదు అని అంటే, ఎక్కడ నిషేధించబడింది అని అంటే పరిశుద్ధ స్థలంలో ఉండడానికి వీలు లేనటువంటి వస్తువు అని. అది ఏమై ఉంటుంది అన్నది మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య. ఇదే భాగాన్ని, ఈ అతిక్రమాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేస్తూ దానియేలు 9వ అధ్యాయం 20 నుంచి 27వ వచనంలో ఇంకా కొంచెం విడపరిచి రాశాడు. ఏంటి నాశనం ఎలా పోతుంది, అతిక్రమం ఎలా ఉండబోతుంది అన్నది ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడను అన్నాడు. అభిషక్తుడు అనేవాడు నిర్మూలన చేయబడతాడు. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ పట్టణమును నాశనం చేయదు. నాశనం ఏ విధంగా ఉండబోతుంది, నాశనము ఏ రూపంలో కనబడబోతుంది అన్నది ఇక్కడ వివరించడం జరిగింది. ఎక్స్పాన్షన్ జరుగుతుంది నాశనం గురించి. పరిశుద్ధ పట్టణమును నశింపజేయుదురు, దాని అంతం హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతం వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. నాశనము కొంతకాలం నాశనం జరుగుతుందంట. అది ఎంతకాలం జరుగుతుంది అన్నది తర్వాత మన ఎపిసోడ్స్లో ఈ దానియేలు గ్రంథంలో ధ్యానాల్లో మనకి అది వ్యక్తీకరించబడుతుంది. కానీ ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, దానియేలుకు కలిగినటువంటి దర్శనంలో మనకి అతిక్రమం కలిగి. ఏమిటా అతిక్రమం? ఇంకా మనకి ఈ అతిక్రమం ఇప్పుడు దేవాలయంలోనే, దేవుని యొక్క ఆలయంలోనే కొన్ని విషయాలు మనం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది, అనుదిన బలి అర్పణలు నిలిపివేయబడ్డాయి. దేవునికి అర్పించేటటువంటి అర్పణలు, దేవునికి అర్పించేటటువంటి దీప నైవేద్యం, వీటికి నిలిపివేయడం జరిగింది అని రాయబడదు. రెండోది ఏంటంటే, ఆలయమును పడవేయబడుట. ఆలయం అంటే పడవేయబడుతుంది. పడవేయబడ్డమే కాదు కానీ ప్రజల యొక్క కాళ్ళ కింద ఈ ఆలయం నొలగబోతుంది, లేకపోతే తొక్కు వేయబడుతుంది అని ఈ యొక్క దర్శనంలో చూసినట్లుగా కనపడతా ఉన్నాం. దేవుని యొక్క ఆలయం నాశనమైనటువంటి స్థితిని మనకు చూడబోతా ఉన్నాం. ఎప్పుడైతే అనుదినం బలి అర్పణలు నిలిపివేయబడతాయో, దేవుడు ఇజ్రాయేలు ప్రజల్ని కొలవడానికి వచ్చేటటువంటి ప్రదేశం దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క రాకకి సిద్ధంగా ఉండదు. ఎందుకంటే అపవిత్రత, అతిక్రమము ఆలయంలోకి ప్రవేశించింది, లేకపోతే ఆలయంలో హేయమైంది. ఎవరికి హేయమైనది? అలా హేయమైందంటే ఏంటి? మన ఇంగ్లీష్లో కనుక చూసుకున్నట్లయితే అబామినేషన్ అనే మాట రాయబడింది. హేయమైనది అన్నదానికి ఒక డెఫినేషన్ ఏం చెప్తాం? డెఫినేషన్ అంటే అసహ్యకరమైన విషయాలు, అపవిత్రమైనటువంటి వస్తువులు, విగ్రహములు, లేదా మనిషిని దేవునికి దూరం చేసేటటువంటిది ప్రతీది కూడా హేయమైనదే అని నిర్వచించారు. కొంతమంది ఈ యొక్క హేయమైన వస్తువు ఏంటి, హేయమైనది ఎక్కడైతే ఉంటుందో దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉండదు. దేవుడు అక్కడ నివాసం చేయడానికి ఇష్టపడడం. దేవుడు నివాసం చేయాలంటే ఆ నివాసం ఉండేటటువంటి ప్రాంతం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. హేయమైనది ఏదైతే దేవుడు ఇష్టపడ్డం, ఇంటెస్టబుల్ అని అన్నారు, దేవుడికి ఇష్టం కానటువంటిది, దేవునికి అసహ్యమైనటువంటిది. బైబిల్లో చాలా హేయమైనటువంటి వస్తువులు లేకపోతే హేయమైనటువంటివి కనపడుతూ ఉంటాయి. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 17వ వచనంలో వారి హేయక్రియలను కర్రతోనూ రాజుతోను, వారి హేయక్రియలు అని రాశాడు. ఇజ్రాయేలు క్రియల గురించి వారి హేయక్రియలు. ఇజ్రాయేలు అంట, ఇజ్రాయేలు మనందరికీ తెలిసిందే, ఐగుప్తులో నుంచి ఎక్కడికి వచ్చారు? దేవుడు వారికి వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశంలోనికి వచ్చారు. అంటే వారి హేయ క్రియలు. ఎవరి క్రియలు? వారు అంటే ఎవరనంటే ఐగుప్తీయుల యొక్క క్రియ. వారి ఎవరు? ఐగుప్తీయులు. అది ఐగుప్తులు ఏం చేస్తారు? ఐగుప్తీయులకు ఉన్నటువంటి ఆచారం ఏంటనంటే, ఐగుప్తీయుల యొక్క జీవిత విధానం ఏంటనంటే విగ్రహాలను ఆరాధించడం, విగ్రహాలను పూజించడం.
వీరి పూజ అంతా కూడా విగ్రహాలను పూజించేవారు. వీరు జంతువులని దూరంగా ఉండేవారు. ఇక్కడ రెండు యొక్క మత విశ్వాసాలు లేకపోతే వారి యొక్క దేవుణ్ణి పూజించేటటువంటి పద్ధతిని కనుక గమనించినట్లయితే కనానీయులు విగ్రహారాధికులు, దేవుణ్ణి విగ్రహాల రూపంలో పూజించేటటువంటి వారు. ఇజ్రాయేలీలు దేవునికి బలి అర్పించి జంతువుల్ని ఆ దేవుని యొక్క ప్రసన్నతని పొందేటటువంటి వారు ఇజ్రాయేలీ. అయితే కనానీయులు జంతువులను ప్రేమించేటటువంటి వారు, జంతు యొక్క బలిని వీరు వ్యతిరేకించేటటువంటి వారు ఈ కనానీయులు. కాబట్టి మీరు గమనించినట్లయితే వీరి యొక్క భక్తి విశ్వాసాలను ప్రకటించడంలో పూర్తిగా వైవిధ్యం కలిగినటువంటి ప్రజలు. వీరు చేయకూడదు వీరు చేస్తారు, వీరు చేయకూడదు వీరు చేస్తారు. విగ్రహారాధన వీరు చేస్తారు. ఎవరు? కనానీయులు. ఇజ్రాయేలీయులు విగ్రహారాధన చేయడానికి వీల్లేదు, దేవుడు ఆజ్ఞ. కానీ ఈ ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్తున్నాడు దేవుడు అని అంటే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అని అంటే, వీరు ఏం చేస్తున్నారంట, వారి యొక్క క్రియలు చేస్తూ వారి కర్రతోను 17వ వచనంలో వారి హేయ క్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారంతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచిద్దరు కదా. వారి ఏమైతే విగ్రహాలను చేసుకున్నారో, కర్రతో చేసుకున్నారో, వెండితో చేసుకున్నారో, బంగారంతో చేసుకున్నారో, మట్టితో చేసుకున్నారో, రకరకాలైన విగ్రహాలను తయారు చేసుకున్నారు. వారి దగ్గర వారు చేసుకున్నటువంటి విగ్రహాలు వారు ఏం చేస్తున్నారో మీరు కూడా అదే చేస్తున్నారు. ఇది హేయమైనటువంటి కృత్యాలు చేస్తున్నారు. ఇంకొకటి మనం గమనించినట్లయితే మొత్తం హేయమైన కృత్యాలు యోధా ప్రజల యొక్క జీవితాన్ని గమనించినట్లయితే మనకు తెలుసు, ఇజ్రాయేలీలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం. యోధా ప్రజలు పాలుతేనెలు ప్రవహించేటటువంటి దేశాన్ని ఇజ్రాయేలీలకు అందరికీ దేవుడు అనుగ్రహింపు చేస్తే వీరేం చేశారంటే, దేవుడు ఏమైతే కట్టడాలను ఆచరించొద్దు అని చెప్పాడో, ఏ పనైతే చేయొద్దని అన్నాడో ఆ పని చేయడానికి వారు ఇష్టపడ్డారు. మొట్టమొదటి చేసినటువంటి ఏ కృత్యం ఏంటనంటే వారు విగ్రహాలని పూజ చేశారు. అలా విగ్రహాలు ఎలా వచ్చినాయి ఇజ్రాయేల్ జీవితంలో కానీ గమనించినట్లయితే రాజుల గ్రంథం మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను గురించి రాయబడింది. జ్ఞాని అయినటువంటి సొలొమోను చాలా జ్ఞానం కలిగినటువంటి వాడు. ప్రముఖమైనటువంటి రాజుల్లో దావీదు తర్వాత దేవుడు ఏర్పరచుకున్నటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఇంతకు ముందు కానీ తర్వాత కానీ అటువంటి జ్ఞానం లేడు. సొలొమోను వృద్ధుడైనప్పుడు 4వ వచనంలో మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యను అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా. ఎప్పుడైతే సొలొమోను వృద్ధుడైపోయాడో, సొలొమోను తన యొక్క స్వశక్తిని కోల్పోయాడో, ఎప్పుడైతే భార్యల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఏర్పడిందో, ఈ భార్యలందరూ కలిపి ఏం చేశారో తెలుసా, ఆయన్ని మనసును ఇతర దేవతలు వైపు తిప్పించాడు. ఎప్పుడైతే ఇతర దేవతల వైపు తను తిరిగిపోయాడో రాజు కాబట్టి ఏం చేయడం మొదలుపెట్టాడు, వెంటనే దేవతల విగ్రహాలని, దేవుని యొక్క విగ్రహాలని స్థాపించడం మొదలుపెట్టాడు. దేవునికి జరగాల్సినటువంటి బలిపీఠాలని ఇతర దేవతలకి అర్పించాడు, ఇతర దేవతలకి కట్టించాడు. 5వ వచనంలో చూద్దాం. సొలొమోను అస్తారోతు అను సిదోనియుల దేవతను, మిల్కోము అను అమోనియుల హేయమైన దేవతను అనుసరించి నడిచింది. దేవాలయాలు కట్టడమే కాదు, వారికి బలిపీఠాలు కట్టడమే కాదు, వారి యొక్క మాటల్ని అనుసరించి నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే హేయమైనటువంటి దేవతల్ని ఇజ్రాయేలీల మధ్యలో తీసుకొచ్చినటువంటి ఘనత సొలొమోను రాజుకి గడించాడు, ఆ యొక్క ఖ్యాతిని గడించాడు. ఎప్పుడైతే కనానీయుల దేవతలు, ఎప్పుడైతే ఇతర నమ్మకాల విశ్వాసాలు కలిగినటువంటి స్త్రీలని వివాహం చేసుకున్నాడో, ఆ వివాహం చేసుకున్న తర్వాత ఆ యొక్క స్త్రీలు వృద్ధాప్యంలో తన భర్త యొక్క మనసును తిప్పి విగ్రహారాధన ఎప్పుడైతే విగ్రహాలను ఆరాధించడం అన్నది ప్రారంభించాడో అప్పుడు దేవునికి హేయమైనటువంటి కృత్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే ఎక్కడైతే ఈ విగ్రహాలు ఉన్నాయో
అదేమవుతుందంటే హేయమైనటువంటి స్థలం అవుతుంది. అంటే హేయమైన ప్రాంతాలు కూడా ఉంటాయి. ఈ సొలొమోను ఎక్కడైతే దేవాలయాలు కట్టించాడో, అందుకని రాజులకు రాసినటువంటి 2వ గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనంలో యెరూషలేము ఎదుటనున్న హేయమను పర్వతం అన్నాడు. పర్వతం ఎప్పుడైతే ఈ సొలొమోను మహారాజు ఈ యొక్క దేవతల్ని నిలవబెట్టాడో, ఎక్కడైతే దేవతల్ని ప్రతిష్ఠించాడో ఆ ప్రతిష్ఠించినటువంటి ప్రాంతం అంతా కూడా ఏమైందనంటే హేయమైనటువంటి స్థలంగా మారిపోయింది. అంటే బైబిల్లో హేయమైన కృత్యాలు ఉన్నాయి, హేయమైనటువంటి దేవతలు ఉన్నారు, హేయమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, హేయమైనటువంటి వస్తువులు కూడా ఉన్నాయి. ఈ హేయమైన వస్తువులు ఏమైతే దేవునికి అసహ్యకరమైన ఇరిమియా రాసినటువంటి గ్రంథం 7వ అధ్యాయం 30వ వచనంలో ఉంది. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు, వారు నామం పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారి దానిలో ఏ వస్తువులు ఉంచి ఉన్నారు. ఎప్పుడైతే తన నామం పెట్టింది యెరూషలేములో కట్టినటువంటి దేవాలయం ఎవరు కట్టారు? సొలొమోను కట్టాడు. సొలొమోను కట్టినటువంటి దేవాలయం ఎవరు నివాసం చేస్తున్నారు అనంటే దేవుడు నివాసం చేస్తా ఉన్నాడు. దేవునికి ఆరాధిస్తున్నారు ఇజ్రాయేల్ ప్రజలందరూ వచ్చి. ఆ దేవాలయంలోకి దేవుడు దిగి వచ్చి ఇజ్రాయేల్ ప్రజలతోటి ఐక్యత సమాధానాలు కలిగి ఇజ్రాయేల్ ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు. అది యెరూషలేము దేవాలయం యొక్క ప్రాముఖ్యత. అందుకని అది యెహోవా ఆ దేవాలయం యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి ఏమంటున్నాడంటే, యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేసి నా నామము పెట్టబడిన మందిరం. ఎవరిది మందిరం అనంటే యెహోవా దేవుడిదే అంటారు. యెహోవా దేవుని యొక్క ఆలయము అని అంటారు. యెహోవా ఆలయం అనంటే అక్కడ నివాసం చేసేటటువంటి ప్రాంతం. దేవుడు నివాసం చేసేటటువంటి ప్రాంతాన్ని యెరూషలేములో ఇష్టపడి ఈ సొలొమోను రాజు చేత కట్టించుకున్నాడు. దేవాలయాన్ని అపవిత్రపరచడం. ఈ అపవిత్రపరచడము అనేది ఎలా జరిగిందనంటే ఏమైనటువంటి అబామినేషన్స్, ఏమైనటువంటి క్రియల ద్వారా అపవిత్రత చోటు చేసుకుంది. అపవిత్రత చోటు చేసుకున్న ద్వారా ఏమైందో మనం ఈ యొక్క మొట్టమొదటి భాగాలు చూద్దాం. ఈ సొలొమోను ద్వారా ఇజ్రాయేలు మధ్యలోకి ఏమొచ్చిందనంటే విగ్రహారాధన వచ్చింది. ఈ విగ్రహారాధన అక్కడతోటి సొలొమోను చనిపోయిన తర్వాత విగ్రహారాధన ఆగిపోదు. విగ్రహాలకు బలిపీఠలు కట్టడం ఆగల. కొంతమంది రాజులు ఆసా, హిజ్కియా ఇటువంటి రాజులు ఈ బలిపీఠాలని ఈ ఉన్నత స్థలాలను పడగొట్టి దేవుని గర్పించేటటువంటి బలిపీఠాలుగా మార్చారు. కానీ చాలామంది రాజులు యోధా రాజులు, ఇజ్రాయేల్ రాజులు కూడా ఈ విగ్రహాలను పోషించుకుంటూ వచ్చారు. దాంట్లో ప్రాముఖ్యమైనటువంటి వాడు ఒకడున్నాడు. ఎవడంటే మనషే హిజ్కియా తన తండ్రి చాలా రాజులందరిలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. దేవుని యొక్క మాటలకి తదానుగుణంగా ఎవరైతే ఈ యొక్క విగ్రహాలని బలిపీఠాలు కట్టారో అవన్నీ పడగొట్టేసి దేవునికి బలిపీఠాలు కట్టినటువంటి వాడు హిజ్కియా. ఆ హిజ్కియా కుమారుడే ఎవరైనా మనషే. ఈయన చేసిన పని ఏంటంటే పూర్తిగా వ్యతిరేకంగా చేశాడు. 21వ అధ్యాయము 4వ వచనంలో నా నామము ఉంచుదనని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరం ముందు బలికట్టి. ఎక్కడ కట్టించేటాడు బలిపీఠం? సొలొమోను మహారాజు అయితే ఒలీవల కొండ మీద కట్టించేటాడు. అందుకని ఆ ఒలీవల కొండను ఏమంటారంటే హేయమైనటువంటి పర్వతం అని పిలిచాడు. మనం ముందు చెప్పినటువంటి భాగం. అనేకమైనటువంటి ప్రజలు తిరిగే చోట ఆ దేవాలయాలు బలిపీఠాలు కట్టించాడు. అక్కడ విగ్రహాలని ఆవిష్కరించాడు. అక్కడ ప్రజల్ని ఆ యొక్క దేవతల వైపు తిప్పడానికి ఈ రోజు ఒక ఉద్యమంగా చేపట్టి ప్రజలందరినీ ఆ దేవతల వైపు తిప్పాడు. ఇజ్రాయేల్ ప్రజలను పాపం చేయడానికి కారకుడయ్యాడు సొలొమోను మహారాజు. ఈ మనిషి ఏం చేశాడు చూద్దాం. మనిషి చేసినటువంటి పని ఏంటనంటే పబ్లిక్ అంటే బయట బాహ్యంగా దేవాలయం బయట ఉన్నటువంటి బలిపీఠాలను ఎక్కడ తీసుకొచ్చాడు చూద్దాం. అతడు యెహోవా మందిరమందు బలిపీఠం కట్టాడు. యెహోవా మందిరం చాలా ప్రాముఖ్యమైనది యూదా ప్రజలకి, ఇజ్రాయేల్ ప్రజలందరికీ. యెరూషలేములో ఉన్నటువంటి మందిరము ఓన్లీ సందర్శించడానికి నాట్ ఇన్ హిస్టారికల్ ప్లేస్, ఇట్స్ ఎ ప్లేస్ టు వర్షిప్ ద లార్డ్, రియల్ గాడ్. దేవుడు తన యొక్క యూదా ప్రజలకి, ఇజ్రాయేల్ ప్రజలకి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రాంతము దేవాలయం.
ఆ దేవాలయంలో ఈ మనిషి ఏం చేశాడు చూద్దాం. యెహోవా మందిరం ముందు బలిపీఠమును కట్టించును, మరియు యెహోవా మందిరం కూడా 2 సాలల్లో నక్షత్రములకు అతను బలిపీఠములు కట్టించును. 7వ వచనం చూద్దాం. యెహోవా దావీదుకును అతని కుమారుడైన సొలొమోనుకును ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరమున ఇజ్రాయేలు గోత్రస్థానములో నుండి నేను కోరుకునిన యెరూషలేమునందు నా నామము సదాకాలం ఉంచుదనని సెలవిచ్చిరా. యెహోవా మందిరం ముందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను అని అంటారు. ఎంత దౌర్భాగ్యం అండి! సదాకాలం ఎప్పటికీ నా నామం ఆలయంకి పెట్టబడుతుంది, ఆలయంలో నేను నివాసం చేస్తాను అనుకున్నటువంటి ప్రాంతంలో అషేరా ప్రతిమను ఉంచెను అని అంటారు. ఒక ప్రతిమని తీసుకుని వెళ్ళి, ఒక విగ్రహాన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే ఉండకూడదు, ఎక్కడైతే దానికి స్థానం లేదో, ఎక్కడైతే దేవుడు పరిశుద్ధంగా ఎంచాడో, ఎక్కడైతే దేవుని నివాస స్థలం ఉన్నదో ఆ నివాస స్థలంలో అషేరా దేవతను మనం చేసినట్లు అషేరా దేవతను తయారు చేయించి ఉంచాడట. జాగ్రత్తగా గమనించండి. ఎక్కడో బయట ఉన్నటువంటి హేయమైనటువంటి క్రియలు, బయట ఉన్నటువంటి హేయమైనటువంటి కృత్యాలు, దేవుని ఆలయానికి దూరంగా ఉండాల్సినటువంటి, దేవుని యొక్క సన్నిధిలోకి రాకుండా ఉండవలసినటువంటి అనేకమైనటువంటి కృత్యాలు ఈరోజు యూదారాజులు, యెరూషలేము ఇజ్రాయేల్ పెద్దలు, ఇజ్రాయేల్ రాజులు ఎక్కడ తీసుకుని వచ్చారంటే దేవుని నివాసం ఉండేటటువంటి స్థానంలోకి తీసుకొచ్చారట. ఇర్మీయా రాసినటువంటి గ్రంథం 32వ అధ్యాయం 34వ వచనంలో ఇలా ఈ మాటలు చెప్పాడు. దేవుడు ఇర్మీయాతో మాట్లాడుతున్నాడు. మరియు నా పేరు పెట్టబడిన మందిరమును అపవిత్రపరచుటకు దారులు హేయమైనది పెట్టిరి. ఎక్కడైతే అపవిత్రత ఉన్నదో అక్కడ దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడ్డాడు. అపవిత్రుడు యేసుకి అపవిత్రత ఎక్కడైతే ఉన్నదో పవిత్రుడైనటువంటి దేవుడు. ఈ అపవిత్రతకి జోడు లేదు. యేసుకేలుకి దర్శనం కలిగింది. యేసుకేలు రాసినటువంటి గ్రంథం 8వ అధ్యాయంలో ఈ జుట్టు పడుకుని తీసుకుని వెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆకాశ మండలానికి తీసుకెళ్ళి మొత్తం చూపిస్తూ ఉన్నాడు. మొత్తం చూపించి 8వ అధ్యాయంలో, మరియు చెయ్య వంటిది ఒకటి ఆయన చాపి నా తెల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశములకు మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేముకు ఉత్తరపు వైపునున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించి విగ్రహ స్థానములను చూపించాం. చూడండి, ఇక్కడ ఒక దేవాలయం. యెహెజ్కేలుకి దేవుని దర్శనంలో యెహెజ్కేలు తీసుకుని వెళ్ళి ఆ దేవాలయాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఈ ఉత్తర ద్వారాన్ని చూపించి రోషము గల పెద్ద విగ్రహం కనపడుతుందట. ఈ విగ్రహము చూపించాడు. లోనకి వెళ్ళే కొద్దీ, లోనకి ఆలయంలోకి ప్రవేశించే కొద్దీ, లోనకి వెళ్ళే కొద్దీ ఈ అపవిత్రత లేదా హేయమైనది ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. ఎంత ఇంటెన్సిటీ అని అంటే, ఒక చోట తీసే గదిలో 25 మంది ఇన్నర్ కోర్ట్ అంటే ఏంటంటే అంతరంగంలో, ఈ దేవాలయం యొక్క అంతరంలో ఉండేటటువంటి పరిశుద్ధమైనటువంటి స్థానంలో 25 మంది కూర్చుని దేవాలయం వైపు తూర్పు తిరిగి ఈ యొక్క చతుష్పాద జంతువుల యొక్క విగ్రహాలకు పూజలు చేస్తున్నట్లుగా మనకి ఈ యొక్క 8వ అధ్యాయంలో కనపడుతుంది. అంటే మొత్తం 8వ అధ్యాయం మొత్తం గమనించినట్లయితే హిజ్కియాకి దేవుడు కలిగజేసినటువంటి దర్శనంలో ఏం కనిపించింది అని అంటే, దేవాలయం అంతా అపవిత్రపరచబడినట్లుగా, దేవాలయం అంతా కూడా హేయమైనటువంటి వస్తువులతోటి దేవుడు ఏదైతే నిషేధించాడో వాటి చేత నిండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమ, బయట ఎక్కడో ఉన్నటువంటి హేయమైనటువంటి వస్తువులు, బయట ఎక్కడో ఉన్నటువంటి హేయమైనటువంటి కృత్యాలు, బయట ఎక్కడో ఉండేటటువంటి హేయమైనటువంటి తలంపులు ఈ రోజున యూదా ప్రజల యొక్క పాపం ద్వారా ఎక్కడికి వచ్చినాయి అంటే దేవుని యొక్క ఆలయంలోకి, దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోకి, దేవుడు నివాసం చేసేటటువంటి స్థలంలోకి, దేవుని యొక్క పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్థానంలోకి వచ్చి ఏమైనటువంటి స్థానాలు నిలబడ్డాయి. దేవుడికి ఉన్నాడు కదా, ఒక పక్క నుంచి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు, ఒక పక్కన దేవుని యొక్క ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించినటువంటి కట్టడాలని అదే దేవాలయంలో ఆచరిస్తున్నారు. అదే స్థానంలో
దేవుడికి చెందాల్సినటువంటి మహిమను విగ్రహాలకు చెందిస్తూ అదే స్థానంలో ఆ యొక్క విగ్రహాలను కూడా పెట్టాడు. మనం గమనించండి, దేవుని యొక్క స్థానాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళదు. దేవుడి యొక్క బలిపీఠం అక్కడే ఉంది, దాని పక్కనే అషేరు దేవత యొక్క బలిపీఠం ఉంది. దేవుని యొక్క శాలలు ఉన్నాయి, ఆ శాలలో నక్షత్రాలను ఏర్పాటు చేసుకున్నారు. అంటే వీళ్ళు చేస్తున్నటువంటి హిపోక్రసీ, వేషధారణ ఏంటంటే దేవుడిని పూజిస్తున్నాం. యెషయా రాసినటువంటి గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, మీరు దేవుడు అని యెరూషలేము దేవాలయంకి వస్తున్నారు, మీ మనసులో ఎక్కడున్నాయి అని అడుగుతాడు. ప్రియమైనటువంటి దేవుని సంఘం, హెజ్కేలు రాసినటువంటి గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. హెజ్కేలు రాసినటువంటి గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం కనుక గమనించినట్లయితే అంటున్నాడు, ఏమంటాడు చూద్దాం. అంతటా ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నరపుత్రుడా, వారు చేయదని నీవు చూస్తున్నావు కదా. వారు ఏమేం చేస్తున్నారు? యూదా ప్రజలు, ఇజ్రాయేల్ ప్రజలు, నేను ఏర్పరచుకున్నటువంటి జాతి ఇవే చేస్తున్నటువంటి హేయ క్రియలు నువ్వు చూస్తూ ఉన్నావు కదా. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇజ్రాయేల్ ఇక్కడ చేయు అత్యధికమైన హేయ కృత్యములు చూచితవా. ఏమన్నాడు? నన్ను వెళ్ళగొట్టేటట్టు చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ చూడండి, ఆ మాట చాలా బాధతోటి, వేదనతోటి ఇజ్రాయేల్ ప్రజలకి దేవుని ఏడల, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల ఏడల ఉన్నటువంటి ప్రేమని యెహెజ్కేలుకి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? అయ్యా చూసావా, ఓ నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్, మానవునితో మాట్లాడుతున్నాడు. సన్ ఆఫ్ మ్యాన్ యెహెజ్కేలు కాదు, ఇది మనందరితో మాట్లాడుతున్నాడు. మానవుని యొక్క సంతానంతో మాట్లాడుతున్నాడు, ఆదాము యొక్క సంతానంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? వారు చేయదని నువ్వు చూస్తున్నావు కదా, అలా ఏం చేస్తున్నావు చూసావా? నా పరిశుద్ధ స్థలం, నాకు పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచుకున్నాను, ఎల్లకాలం దాంట్లో నివాసం చేయాలనుకున్నాను, నేను విడిచిపోవునట్లుగా, నేనుగా బయటకు పోయేటట్టుగా. దాని అర్థమైతే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసేటట్టుగా నీ ప్రవర్తన ఉన్నది. ఆలయంలో నేను నివాసం చేద్దామని నేను వస్తే నువ్వేం చేస్తున్నావు? నీ క్రియలతో నన్ను వెలగొట్టడం ప్రయత్నం చేస్తున్నావు. ఇక్కడ అత్యధికమైన ఏ కృత్యములు చూస్తావా? ఈ తొట్టు తిరిగినట్లు వీటికంటే మరి అధికమైనటువంటి ఏ క్రియ. స్టెప్ బై స్టెప్ యెహెజ్కేలుకి కలిగినటువంటి దర్శనంలో, ఇది 2వ దర్శనం యెహెజ్కేలుకి కలిగినటువంటి దర్శనాల్లో, ఈ దర్శన భావంలో చెప్తా ఉన్నాడు, దేవుని యొక్క ఆలయాన్ని అపరిశుద్ధంగా అపవిత్రపరిచినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు, ఈ యొక్క యూదా ప్రజలు దేవుని యొక్క ఆలయాన్ని అపవిత్రపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘం, అపవిత్రమైన హేయమైనటువంటివి ఎక్కడున్నాయి? బయట ఉన్నాయి. హేయమైనటువంటివి గుమ్మదాకు వచ్చినాయి. హేయమైనటువంటివి దేవుని యొక్క స్థానంలోకి తీసుకొచ్చి నిలబడాయి. ఎప్పుడైతే దేవుని యొక్క స్థానంలో నిలబడ్డాయో దేవుడు ఏమయ్యాడు? ఆ ఆలయాన్ని విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయాడు. భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు లేనటువంటి దేశం, దేవుడు లేనటువంటి ఆలయం, దేవుడు లేనటువంటి మనుషులు దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమవుతుంది? దేవుడు వెళ్ళిపోతే ఆ ప్రదేశం ఎలా ఉంటుంది అంటే నాశనం అయిపోద్ది. బికాస్ ద అబామినేషన్, ద ల్యాండ్ బికమ్ డిజోలేట్, నాశనం అయిపోతుంది, డిజోలేట్ అయిపోతుంది. ఇరిమియా రాసినటువంటి గ్రంథం 44వ అధ్యాయం 15వ వచనం 22వ వచన భాగాల్లో ఈ విధంగా రాయబడింది. 44వ అధ్యాయం 15 నుంచి 22 గల భాగాల్లో 22వ వచనంలో ఏమని అంటున్నాడంటే, ఈ దేశము పాడుగాను, ఎడారిగాను, శాపాస్పదముగాను, నిర్జనముగాను ఆయన చేశాం. ఎందుకు యూదా ప్రాంతం నిర్జనమైపోయింది? యూదా ప్రాంతం, ఇజ్రాయేల్ దేశం ఎందుకు నాశనం అయిపోయింది? ఎందుకు వీరు చెరలోకి వెళ్ళిపోయారు? ఈ ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోయింది అని అంటే, వారు దేవుని యొక్క మందిరాన్ని పాడు చేసేసారు. దేవుని యొక్క మందిరంలో ఏదైతే ఉండకూడదో వాటిని తీసుకొచ్చి ఆ దేవుని యొక్క మందిరంలో పెట్టారు. మనం ఇజ్రాయేల్ నాశనానికి, ఇజ్రాయేల్ యొక్క నిర్జనమైనటువంటి స్థితికి, నాశనమైనటువంటి స్థితికి గల కారణాలు మనం అన్వేషించాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజున దానియేలుకు కలిగినటువంటి దర్శనం ఈ అంతంలో జరిగేటటువంటిది అని యేసుక్రీస్తు అంటున్నాడు. యేసుక్రీస్తు 25వ మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయంలో ఏమన్నాడు? చివరి భాగంలో అంటాడు, అటు తర్వాత అంతం అవ్వచ్చు. అంతంలో జరిగేటటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రస్తావించాడు మార్కులోను మత్తయి రాసినటువంటి సువార్తలో. అంతంలో జరిగేటటువంటి, కానీ ఇజ్రాయేలుకి ఈ యొక్క అనుభవాన్ని వాళ్ళు అనుభవించారు.
వారు చేసినటువంటి ఈ లోకంలో తన యొక్క ప్రజలుగా ఏర్పరచుకున్నటువంటి వారు ఎప్పుడైతే హేయ క్రియలు దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేశారో వారు యొక్క స్థితి ఎక్కడికి వెళ్ళింది? బబులోనులకి, అశ్షూరీయులకి చెరగా పెట్టబడి ఇజ్రాయేల్ దేశము, యోధా దేశము కూడా నిర్జనమై నాశనానికి మనం చూస్తూ ఉన్నాం. సంక్షిప్త ఇజ్రాయేల్ యొక్క పరిస్థితి, యోధావారి పరిస్థితి ఎలా ఉందంటే ద్వంద్వ మనస్కులై ఉన్నారు. హిపోక్రటిక్ మెంటాలిటీ కలిగి ఉన్నారు. దేన్ని కాదనలేకపోతున్నారు. అందుకని సెలవచ్చిన మీద మాట ఇది, విస్తారమైన మీరు బలులు నాకేలా, దాన బలులకు పొట్టేలను బాగుగా చేసిన దూడల కొరువును నాకు వెక్కసమే. మీరు ఇచ్చేటటువంటి ఏ అర్పణ కూడా నాకు ఇష్టంగా లేదు. బికాజ్ నాకు చెందాల్సినటువంటి మహిమను ఆ పక్కన ఉన్నటువంటి అషేరు దేవతకి, ఆ పక్కన ఉన్నటువంటి నక్షత్రాలకి, హేయమైనటువంటి వస్తువులు కూడా మీరు పూజలు చేస్తూ ఉన్నారు. అందుకని హేయమైనటువంటి కృత్యాలు, హేయమైన పనులకి మనకి జీవితాలు దూరంగా ఉండేటట్లుగా దేవుడు తన యొక్క కృపను మనకు మెండుగా అనుగ్రహించడం కాక. ఆమె